వార్ థీమ్ చేస్తే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ మీరు తప్ప మరెవరూ చేయరేమో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అనుకున్నాము. కానీ ఎవరండి ఈ క్రిష్? ఎవడండి ఈ అబ్బాయి? మీరు చేయాల్సింది ఎందుకు చేశారు? అబ్బాయికి వదిలేశారా? ఏమండి క్రిష్ గారు? క్రిష్ మీ శిష్యుడా? ఇప్పుడు నేను ఆయన శిష్యుడిని. వయసు ఎంతైనా మీద వేసుకోరు కదా. ఆయన వయసుకి మీరు శిష్యుడని ఒప్పుకుంటే ఆయన వయసు పెరిగిపోతుంది కదా. అండ్ ఇప్పుడు ఇది యుద్ధ వాతావరణం అన్నారు. మరి మీరేమిటండి ఏదో గెటప్ లో కనిపిస్తారట ఈ సినిమాలో? అవునా? నాకు తెలీదే. ఐ హావ్ టు సీ. చూద్దాం. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. ఆల్ రైట్. ఇది 1945 లోపల జరిగినటువంటి ఒక స్టోరీ. ఇది ఒక యుద్ధము అలాగే ఒక లవ్ స్టోరీ కలిపి. మరి ఇలాంటి ఒక కథనం ఉన్నటువంటి ఇలాంటి నేపథ్యాన్ని మీరైతే ఎలా తెరకెక్కించుండేవారు? క్రిష్ ఎలా వర్క్ చేశారు ఈ సినిమా గురించి? వన్ థింగ్, ఎవరు ఎలా చేసినా నంబర్ ఆఫ్ హాలీవుడ్ వరల్డ్ సినిమాలో ఒక వార్ బ్యాక్ డ్రాప్ లో ఫోర్ గ్రౌండ్ లో లవ్ స్టోరీ ఉంటే దట్ ఇస్ ఆల్వేస్ ఏ హ్యూజ్ హిట్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే సామాన్యంగా వీఆర్ ఆల్ సీయింగ్ ఓన్లీ ఫ్యామిలీస్ డిఫరెన్స్, రోమియో అండ్ జూలియట్ లాగా లవర్స్ ఉంటారు. బట్ వార్ బ్యాక్గ్రౌండ్ ఉండేటటువంటిది ఇట్ ఈస్ అ రేర్ థింగ్. మనకు అది నేటివిటీ. బికాస్ నా చిన్నప్పుడు ఐ హ్యావ్ సీన్ మిలిటరీ ట్రక్స్ గోయింగ్, ఆర్మీస్. ఐ యూస్ టు హియర్ ఫ్రమ్ ద రేడియో. మమ్మల్ని గాడ్ సేవ్ ద కింగ్ పాడించారు స్కూల్స్లో బ్రిటిష్ గవర్నమెంట్. సో ఆ వాతావరణంలో చూసినప్పుడు అటువంటి వారు ఉన్నప్పుడు ఎలాగుండేది ఒక లవ్ స్టోరీ అనుకుంటే, నేను చేయాలనుకున్నా లేదని క్రిష్ చేశాడు కదా. ఆల్ ది బెస్ట్ క్రిష్, యు హావ్ డన్ ఇట్. మీరు లేట్ అయ్యారా? క్రిష్ తొందరపడ్డాడా అండి? మీరు లేట్ అయ్యారా? క్రిష్ తొందరపడ్డాడా? No, 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 no. He is always forward. I am trying to back him. That's all. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సింగీతం శ్రీనివాసరావు గారు. ఈ రోజు మీరు ఇక్కడికి విచ్చేసినందుకు. ఈ చిత్రంలో మీ పాత్ర కోసం మేము ఎదురు చూస్తున్నాం. మీరు ఎదురు చూస్తున్నారా? Of course. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.